సింగిల్ వాలంటీర్, ఒక జెంట్ వాలంటీర్ అక్కడ నిలబడి ప్రాక్టీస్ అందరికీ ఉన్నాయో లేవో చూస్తారని నా కోరిక. ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ కృష్ణా యూనివర్సిటీని అధ్యక్ష స్థానం వహించవలసిందిగా మీ అందరి కరతాల ధ్వనులతో కోరుచున్నాను. ఈరోజు నిజంగా ఘనమైన రోజు. ఎందుకంటే నేను అనుకోవడం మొట్టమొదటిసారిగా ఆయన అడుగుతో పావనమైనది మన యొక్క పాలకు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ ఎస్వి సుధాకర్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఈ కరతాళ ధ్వనులు ఢిల్లీకి వినిపించాలి. మన ప్రియతమ అతిథి మిస్టర్ కె శ్రీరామమూర్తి, జాయింట్ చీఫ్ ఇంజనీర్, ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్, ఏపీపీసీబీ వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వారిని గులాబీ మొక్కలతో ఆహ్వానం పలకవలసిందిగా జాహ్నవి, అలేఖ్య, సమీరా. మొట్టమొదటిగా జాహ్నవి మన ప్రొఫెసర్ రామకృష్ణరావు గారికి గులాబీ మొక్కని ఇస్తున్నారు. అదేవిధంగా అలేఖ్య డాక్టర్ ఎస్వి సుధాకర్ గారికి పూల మొక్కతో ఆహ్వానం పలుకుతున్నారు. అవి మామూలు పూలు కావు, రోజాలు, రోజు రోజు పూసేటటువంటి పువ్వులు. అదేవిధంగా మన ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ శ్రీరామమూర్తి గారిని సమీరా ఆహ్వానించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దయచేసి బంకిం చంద్ర చిత్రమాల ముందు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం. మేజర్ కెప్టెన్ ఆనంద్ గారిని వేదిక ఆహ్వానిస్తుంది. ముగ్గురు అతిథులు కెప్టెన్ ఆనంద్ గారు నలుగురు కలిసి బంకిం చంద్ర గారికి నివాళులు అర్పిస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మన ప్రియతమ కార్యదర్శిగా కోరుచున్నాము. బంకిం చంద్ర చటర్జీ చక్కగా సాధన చేశారు. ఈ యొక్క ప్రేరణ మన సంధ్యారాణి మేడం గారి నేతృత్వంలో ఆవిడ ఇలా పాడితే, పూర్తి పాట పాడితే బాగుంటుంది అనేటటువంటి ఆవిడ మనసులో నుండి వచ్చినటువంటి భావన, ప్రేరణ ఈరోజు పూర్తి గీతాన్ని మన ముందు ఆలోచించబోతున్నారు మన పార్క్ సాంగ్ బృంద సభ్యులు. వీరందరూ వచ్చి ఈరోజు వందే మాతర గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నాను. వందే మాతరం సుజలాం సుఫలాం
मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम्। सुप्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम्। कोटि कोटि कंठ कलकल निनाद कराले कोटि कोटि भुजै धृत कर करवाले अभला के नो माये तो भले बाहुबलधारिणी नमामि तारिणीं त्रिपुदलवारिणी मातरं वन्दे मातरम्। तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणाः शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वन्दे मातरम्। त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरम्। श्यामलां सरलां सुष्मितां भूषितां धरणी भरणी मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे भारत माता की పతాకాన్ని మన గుండెల్లో పెట్టుకుంటున్నాం. అటువంటి పతాకాన్ని విస్తరించవలసిందిగా మన ప్రియతమ అధ్యక్షుల్ని మీ అందరి తరఫున కోరుతున్నాను. దీనికి మన అభిమాన సెక్రటరీ కార్యదర్శి గారు అయినటువంటి రామచంద్ర గారు, కెప్టెన్ ఆనంద్ గారు వారిద్దరూ అధ్యక్షులు తోడ్పడి రాగా ముఖ్య అతిథులిద్దరూ వారితో పాటు భాగస్వామ్యం పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना
భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की మేరా భారత్ మహాన్ ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఈ 77వ గణతంత్ర దివోత్సవ సభకు మీరందరూ విచ్చేసినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సభకు విచ్చేసిన మా ఫార్మర్ వైస్ ఛాన్సలర్ అయిన ఎస్వి సుధాకర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆయన కూడా ఇక్కడికి విచ్చేసినందుకు సభాపూర్వకంగా ఆయనకి వందనాలు, నమస్కారాలు చెప్తున్నాం. అలాగే ఇక్కడికి ఇంత ఉత్సాహంగా మన చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్స్ అందరూ, మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సభని ఇంత కలర్ఫుల్గా చేసినందుకు కూడా మీకు అందరికీ అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు మనలో ఒక పేట్రియాటిజం, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా రావాలని కోరుతూ, ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొన్నట్టయితే మనకి మంచి ఒక వేదిక దొరుకుతుంది మన పేట్రియాటిజంని మనం ఎగ్జిబిట్ చేసుకోవడానికి. అలాగే ఈ సభని ఇంత చక్కగా తీర్చిదిద్దిన మన రామచంద్రరావు గారు కానీ, నిర్మల్ రాజు గారు కానీ, కెప్టెన్ ఆనంద్ గారు, వీళ్ళందరూ కూడా సహకారంతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు ఈ సభాపరంగా ఆయన. అలాగే మనం అందరం కూడా మన భారతీయుల్ని సహోదరుల కింద మనం భావించాలి. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను, మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన హృదయం నుంచి రావాలి అది. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశం బాగు కోసం నేను పాటుపడతాను అనే ఒక మంచి ఆలోచన మనలో ఉద్భవించాలి. విషయాలు తీసుకోండి, ఏమి తీసుకున్నా సరే ఏదో దేశం ఒకదానికి ప్రాముఖ్యత వహిస్తుంది. కానీ మన దేశంలో అన్నీ ఉన్నాయి, కానీ మనం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే మనలో మనం చాలా మనకు విమర్శించుకుంటూ ఉంటాం. మన దేశం యొక్క గొప్పతనాన్ని ఒక నలుగురికి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. తర్వాత దేశమంతా ఏమనుకుంటారు అనే భావన సమతుల్య స్థితికి ఉపకరిస్తూ దేశమంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం అని చెప్తా ఉంటారు మన నాయకులు కూడా. సో దేశమంతా ఒకే కుటుంబం అనే భావన జాతీయ సమగ్రతకు, సోదర భావాన్ని పెంచడానికి దోహదపడుతుంది. సో ఇటువంటి మంచి ఆలోచనల్ని మనం ఈ గణతంత్రం నుంచి 26 ఈ రోజు మరలా మనస సంకల్ప పూరితంగా మనందరి చేత చేయించినటువంటి మన అధ్యక్షులు ప్రియతమ ప్రొఫెసర్ గారు రామకృష్ణారావు గారికి మీ అందరి హసధ్వానాలతో కృతజ్ఞతాంజలి తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీకు కొద్దిగా అనులకు విందుగా మన ముందుకు డిఫరెంట్ స్కూల్స్ నుండి మన చిన్నారులు, కుమారులు మన ముందున్నారు. ఒక నాట్య ప్రదర్శన చేయబోతున్నారు. ఆ నాట్యం పేరు పుష్పాంజలి. పుష్పాంజలి తరిత విజంతరిత ఝంతరిత తక విజంతరిత విజంతరిత ఝంతరిత విజంతరిత విజంతరిత ఝంతరిత విజంతరిత విజంతరిత ఝంతరిత విజంతరిత 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 కనకజన కకలిక దిగనక కకచ దిగనక 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 కకలిక దిగనక కకచ దిగనక 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 కకలిక దిగనక కకచ దిగనక 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 Ding
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ ఎస్వి సుధాకర్, అదేవిధంగా మన ముందు విశిష్ట అతిథిగా మననే వీళ్ళ ముగ్గురు సమక్షంలో మన యొక్క ఈ ప్రదర్శన జరగడం అనేటటువంటిది నిజంగా అత్యద్భుతం, మన యొక్క అదృష్టంగా సాయి హిల్ స్లోప్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా అధ్యక్షులు మా మిత్రులు కృష్ణా యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామకృష్ణరావు గారు, దేశభక్తితో దేశభక్తిని గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఈరోజున మన ఇంట్లో చేసుకునే ఒక వారు చేసిన ఆ కృషి వల్లే ఈ రోజున మనం స్వాతంత్ర సమరయోధులు నేను అంటే అందరూ నాలా ఉండాలి, అందరూ ఇలా ఉండాలి, ఎవరి పంథాలు వాళ్ళు నడుస్తారు. ఇప్పటికీ మన ఇళ్ళకి చూస్తే మన పిల్లలు అందరికీ పడుకొని ఉంటారు, చూస్తారు. ఈ రోజున నాకు గుర్తుంది, ఇదే రోజున నేను లేకూడదు, కానీ ఆ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యాగ్రహాన్ని బట్టి మనం పెట్టేవారు. సో అదే విధంగా మన యూత్ ప్రత్యేకంగా మనం వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి ప్రేరణ తీసుకొచ్చి మన దేశం పట్ల ఒక భక్తి భావాన్ని పెంపొందించుకోవాల్సి వస్తుంది. భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, జై హింద్. పాట ఆయన పాడుంటే ఇంకా బాగున్నాం, పాడతారేమో అని చూశాను. అయితే వందే మాతరం, జనగణమన ఇవి మామూలు పాటలు కావు, మన హృదయాంతరాలలో ఉన్నవి. అయితే మనకే పరిమితం కాకుండా మన తరాలకు కూడా వీటిని అందివ్వాలి అనేటటువంటి ఈ సంపదను అందివ్వాలి. ఆస్తిపాస్తులే కావు, ఇవి అసలు సిసలైనటువంటి కోట్ల ఆస్తులు అని చెప్పి మనం ఎదిగించాలి. అదే కులం మతం ఏ భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ వందే మాతరం జనగణమన అంటూ చక్కగా జనాన్ని మనల్ని జాగ్రత్త పరిచినటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రసంగాన్ని మనకు ఇచ్చినటువంటి మన ప్రియతమ డాక్టర్ ఎస్వి సుధాకర్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వారికి మీ యొక్క హర్షధ్వానాలతో ప్రతాన ధ్వానాలతో ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఇప్పుడు మన ముందుకు జన జాగృత నవ భారతం అంటూ ఒక రానున్న డాక్టర్ మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు. అందరూ మీ కరతాల ధ్వనాలతో అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను దేశభక్తి గీతం పాడుతున్నాను. జనజాగృత భారత మహోదయం, ఈ కనులతోన కాంచుదా, ఈ జీవితమున సాధించుదా. జనజాగృత భారత మహోదయం, ఈ కనులతోన కాంచుదా, ఈ జీవితమున సాధించుదా. ప్రతి హృదిలో దేశభక్తి మూసులెత్త, నరనరాన నవచేతన వెల్లివిరియా. ప్రతి హృదిలో దేశభక్తి మూసులెత్త, నరనరాన నవచేతన వెల్లివిరియా. సమతా భావన పెందలో శక్తి
ప్రతి జాతిని సేవించుదా మన భారతిని పూజించుదా జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదా జీవితమునే సాధించుదా ఈ జీవితమునే సాధించుదా ఈ జీవితమునే సాధించుదా దేశభక్తి గీతాలలో ఒక మణిహారమైనటువంటి చక్కటి గీతమైనటువంటి జనజాగృత నవభారతం అంటూ నేడు జ్ఞానమణి జ్ఞాన సౌజన్య విజయవాడ నుండి విచ్చేసి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి మన ముందు చక్కగా ఆ భారతాన్ని ఆవిష్కరించినందుకు మరొక పేర్లు కుశాలి, నందిని, పావని, శ్రేయాంశి. అందరికీ తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని పరిశీలిగా మీ అందరి యొక్క కరతాల ధ్వనులతో అతనికి ఆహ్వానం పలుకుతోంది. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సాయి స్లోప్లో చేసిన మా గురుగారైన ప్రొఫెసర్ రామకృష్ణారావు గారికి, అలాగే సెక్రటరీ రామచంద్రరావు గారు కామ్గా ఇంత సేఫ్గా ఉండేదానికి మన దేశ ఇవన్నీ ఎంతో త్యాగదనుల వాళ్ళ జీవితాన్ని అంత త్యాగదనులు చేసి మనకి బ్రిటిష్ బానిసంఖ్య నుంచి విముక్తి కలిగించినందుకు వాళ్ళని మన త్రివిధ దళాలను మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్మరించుకుంటూ ఉంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రాణాలతో वैष्णव जन तो पीड़ पराई जाने रे। वैष्णव जन तो पीड़ पराई जाने रे। पर दुख उपकार करे तो मन अभिमान वैष्णव
కలలో ప్రేమే కవిలో పరాయి జానే ఒక దేశభక్తి గీతం చక్కగా బోధన చేసి సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. హరి ఓం అందరికీ. పెద్దలకి నాకు పేరున తెలియదు కానీ వసుధైక కుటుంబం అని ఇక్కడ చూస్తున్నాను నేను. మనం ఏ కార్యక్రమం చేసుకున్నా మన సంస్కృతాన్ని మనం మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఆఫీసులకు వెళ్ళినా, ఎక్కడ పబ్లిక్ ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినా సంస్కృతం నిదానాలే కనిపిస్తూ ఉంటాయి. సో సంస్కృతానికి అంత ప్రాముఖ్యత ఉంది. పూర్వం సంస్కృతమే అందరూ మాట్లాడేవారు. తుపాకీలతో గుళ్ళ పేలుస్తుంటే మనకి వాళ్ళు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అది మనం గుర్తుపట్టుకొని ద్వారా మనము మన ఆత్మతో పాటు సంస్కృతాన్ని బదలాయించి కూడా అలాగే విస్తరిస్తుంది. ఇది నా ఆవేదన, నా అభిప్రాయము. మన దేశం రక్షణ కోసం భాషను కూడా రక్షించాలి. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. పెద్దలకు
అందరికీ మరొకసారి తెలియజేస్తూ కర్తవ్యం శ్రీకాకుళం వారిని ఉచిత రీతిలో సత్కరించవలసిందిగా మన ప్రియతమ బాలకృష్ణ గారిని కోరుకుంటున్నాం. మరి ఢిల్లీ చేరా చేరటం లేదు మీ చెప్పట్లో. టిఫిన్ అయితే రెడీ ఉంది, ఎవరు వెళ్ళొద్దు దయచేసి. ఇప్పుడు మన ప్రియతమ విశిష్ట అతిథి అయినటువంటి కె శ్రీరామ్మూర్తి గారిని, జాయింట్ చీఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ ఏపీపీసీబీని గౌరవించవలసిందిగా బాలకృష్ణన్ గారిని కోరుకుంటున్నాం. నెక్స్ట్ నన్ అదర్ దాన్ అవర్ ప్రెసిడెంట్, మన ప్రియతమ మన అభిమానాన్ని చూరగొన్నటువంటి మన అధ్యక్షులు, మన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి రామకృష్ణారావు గారిని కెప్టెన్ గారు శాలువాతో సన్మానించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్రరావు గారిని మేము విడిచిపెట్టేది లేదు, చిరు సత్కారం చేస్తామంటూ ముగ్గురు అతిథులు ముందుకు వస్తున్నారు. దయచేసి రామచంద్రరావు గారిని ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇది రామచంద్రరావు గారికి సన్మానం కాదు, మన పార్కుకి తోడ్పడుతున్నటువంటి మిత్ర బృందానికి అందరికీ. ఆయన ఉదయం మొదలు సాయంకాలం వరకు కాలమైనా ఆగుతుందేమో కానీ ఆయన చేతులు మాత్రం నిరంతరం చేతులతో చేయూతనిస్తూ చేతల మనిషిగా నిరూపించుకున్నటువంటి మన ప్రియతమ కార్యదర్శి, సెక్రటరీ, మన అభిమానాన్ని పూర్తిగా చూడనటువంటి రామచంద్రుడికి, రామకృష్ణారావు గారు, అలాగే రామ్మూర్తి గారికి, ప్రత్యేకించి ఇచ్చేసిన మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరికీ పరిచయం ఇది లేదు అది లేదు ఇది కావాలి అది కావాలని అడుగుతారు, సెక్రటరీగా అడుగుతారు. అదే సెక్రటరీ రిపోర్ట్ అంటే దయచేసి దాని నుంచి కొంచెం డివేట్ అవుతాను ఈసారి, ఇది అడగను ఇప్పుడు. అని గర్వంగా నేను కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలండి. ఆ విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. మొదటిగా ఈ చిన్నారులు ఎవరైతే నృత్య ప్రదర్శన చేశారో, తర్వాత మన అమ్మాయి జ్ఞాన సౌజన్య పాడారు, వీళ్ళని విధంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న కృషి, ఈ ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందంటే అంత చదువు వృద్ధుడు, ఆ చదువు వృద్ధుడి నుంచి పిల్లలకి ఆట విడుపుగా మీరంతా పిల్లలకి చక్కగా ఫైన్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. అది చాలా అభినందనగా ఉండేదండి. 23 తర్వాత మా కమిటీ వచ్చిన తర్వాత మేమందరం కలిసి కృషి చేసి పార్కుని ఎంతవరకు అయితే మేము తీసుకురాగలిగాము. అయితే ఈ పార్కు పరిసర ప్రాంతాల్లో 2 దశాబ్దాలుగా ఉన్నామండి, నివసిస్తున్నాం. కానీ 2023 వరకు మేమెవరు, మా పక్కింటి వారు ఎవరు, మా పై ఇంటి వారు ఎవరు, లేదా మా పక్క బిల్డింగ్లు ఎవరు ఉన్నారు, వెనక బిల్డింగ్లు ఎవరు ఉన్నారు, అందరూ ఒకచోటే ఉన్నాం. కానీ ఒకరికొకరికి పరిచయాలు అయితే ఉండేది కాదు. సో మా ప్రైమ్ టాస్క్ ఏంటంటే సాయి హిల్స్లో పార్క్ గార్డెన్, పార్క్ని సాయి హిల్స్లో పార్క్ గార్డెన్గా తీర్చిదిద్దాలని అయితే కృషి మొదలుపెట్టాం. ఆ విధంగా మేము కొంతవరకు అయితే ముందడుగు వేయగలిగామని అనుకుంటున్నాము. మన పార్కులో చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయండి. అలాగే నేరేడు, మారేడు, పనస, జామ, ఉసిరి రెడీ టు యూస్. ఎవరింట్లో ఏ చిన్న శుభకార్యమైనా సరే ఇమీడియట్గా పార్క్ వస్తే వాళ్ళకి కావలసిన ఈ మన పత్రి అంతా అందజేసే విధంగా ఉన్నాం. అలాగే మనకి మంచి అరటి మొక్కలు కూడా ఉన్నాయండి, అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్ల నుంచి కూడా అరిటాకులు కూడా మనం అందజేయగలుగుతాం. అలాగే ఇప్పుడు మీరు ఆస్వాదిస్తున్న ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో, ఎలా ఉందండి బ్రేక్ఫాస్ట్? అవిజయ్ బాగుంది కదా? అంత చక్కటి బ్రేక్ఫాస్ట్ అందజేసిన అది కూడా విరాళాల ద్వారానే అందజేయడం జరిగిందండి. సంజయ్ రాణి మేడం గారికి అందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలియవలసిందిగా కోరుతున్నాను. ఆ మేడం గారు కూడా ఈ కార్యక్రమం సాగడానికి 5,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అలాగే
మన పద్మ గారు 5,000 రూపాయలు డొనేషన్గా ఇచ్చారు. తర్వాత మన సౌజన్య ఇచ్చేది వాటిలన్నింటినీ అరికట్టడానికి మా కమిటీ అందరం కలిపి ఎంతో కృషి చేసి ఈ వరకు తీసుకురాగలిగాము. తర్వాత ఆ దెయ్యాల పార్క్ని ఇప్పుడు మనం చెప్పాలంటే దేవత పార్కుగా అయితే మార్చామండి. ఏ విధంగా చెప్పగలరా? అది సో మన పార్కు పరిసర ప్రాంతాల్లో ఇంత చిన్న పార్కు కమిటీకి ఒక అధ్యక్షుడిగా ఆయన నేను ఉండి ముందుకు నడిపిస్తానని అంగీకారం తెలియజేయడం అంటే నిజంగా అది ఆయన పెద్ద మనిషికి నిదర్శనం అండి. మరొకసారి మీ అందరూ కూడా మీ కడప అధ్వర్యంతో రామకృష్ణారావు గారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కమిటీ వచ్చి ఎప్పటికైతే 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరం ప్రారంభమైంది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ కమిటీలోకి మిగతా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే పార్కుని ఇంకా అందంగా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుందండి. కాబట్టి నేను ఓపెన్గా అందరినీ వెల్కమ్ చెప్తున్నాను. దయచేసి ఈ కమిటీలోకి నిర్మలరాజు గారు ప్రోగ్రామ్కి శుక్రవారం ఆయనే అండి, జనగణన కూడా ఆయనే. నిర్మలరాజు గారు ఎంతో ఉత్సాహంగా ఆయన అనకూడదు కానండి, ఈ మధ్యన కొంచెం అనారోగ్యం బారిన పడినా సరే దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కార్యక్రమం నేను వస్తాను ముందు నడిపిస్తానని చెప్పి నిర్మలరాజు గారు ఎంతో మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నిర్మలరాజు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అక్కడ సర్వీస్ చేసిన సురేఖ రావుపాటి గారికి, మా మంజమ్మ గారికి, సుజాతమ్మ గారికి, అలాగే మా సత్యమ్మ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇదే స్ఫూర్తితో మన పార్కుని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన ఇమ్మీడియట్ టాస్క్ ఏంటంటే మార్చి 8 అండి. మార్చి 8 ఏంటి కార్యక్రమం? గట్టిగా ఉమెన్స్ డే గట్టిగా చెప్పాలి. అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా నిర్వహించడానికి అయితే ఆలోచన మొదలు పెట్టాము. దయచేసి మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఆ రోజు మొత్తం అదృష్టం కొద్ది ఏంటంటే మార్చి 8 ఆదివారం రోజు పడింది కాబట్టి ఆదివారం మనకు ఆట విడుపు. మీరందరూ ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అవకాశం కల్పించవలసిందిగా నేను అందరినీ కోరుతున్నాను. It's an auspicious day. We all know the importance of the Republic Day as well as the Independence Day. These are called national days. We celebrate these days for imbibing the inspiration regarding our nation. వెరీ గుడ్. ఈ పేరు పి కృతికా కుశాలి. సంస్కృత భారతి తరఫున సంధ్యారాణి మేడం గారు ఒక పుస్తకాన్ని కూడా ఇస్తున్నారు. అదేవిధంగా నందిని. ఈ పేరు నందిని. ఏ స్కూల్ అమ్మా? కేవి వాల్టేర్. కేవి వాల్టేర్. కేవి వాల్టేర్ ఎక్కడుంది? రాచట్లపాలెం. వాల్టేర్లో లేదా? చెప్పు మరి. లేదు. వాల్టేర్ ఎక్కడుంది? పావని. ఈ పేరు పావని. ఏ స్కూల్ అమ్మా? టెంపుల్ స్కూల్. టెంపరీ ఎక్కడుంది? ఏడిసి. వైజాగ్. వెరీ గుడ్. శ్రేయాషి. గట్టిగా చెప్పాలా? శ్రేయాషి. వెరీ గుడ్. ఏ స్కూల్ అమ్మా? సన్ స్కూల్. ఆ? సన్ స్కూల్. ఎక్కడ? సన్ ఎక్కడుంది? హెచ్పి కాలనీ. సన్ హెచ్పి కాలనీలో మాత్రమే ఉన్నారు. నేను యాక్చువల్గా అంటే రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ జ్ఞాన సౌజన్యాన్ని, అంటే స్టెథోస్కోప్ అది పెట్టుకొని రమ్మని. మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. నా పేరు జి జ్ఞాన సౌజన్య. నేను మెడికల్ స్టడీస్ ఇండియా చదువుతున్నాను. విజయవాడలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నుండి విశాఖపట్నం ఆ దూరాన్ని భారాన్ని గమనించి వాళ్ళ తల్లిగారు తీసుకొని రావడానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వీరిద్దరికి మరొక్కసారి మన పార్కు కమిటీ తరఫు చాలా మంది ఉన్నారు. అలాగే మనకి మా సెక్రటరీ గారికి చెప్పక అసలు చెప్పి బోర్గా ఉంటుంది. ఆయన అలా పని చెప్పినా సరే పలానా చోట గడ్డి బాగోలేదు, పలానా చోట మొక్కలు బాగోలేదు, పలానా చోట ఆకులు పడి ఉన్నాయి,
గట్టిగా ఉంది చేస్తున్నాను. ఏ క్షణంలో ఆ కమిటీ మెంబర్ ఎవరు చెప్పినా సరే స్పాంటేనియస్గా అయ్యో మేము ఇప్పుడు చేయలేమండి, అలసిలో ఉన్నామండి అని ఒక్క మాటైనా మాట్లాడకుండా మాతో పాటుగా ఆ దిశలో కృషి చేస్తున్న మన ఝాన్సీకి, తర్వాత మన హస్బెండ్ శ్రీనివాస్, దయచేసి రండి ఒకసారి. మీ అందరూ కరతాల రోడ్లతో దాన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా. ఈ పార్క్ అభివృద్ధికి వీళ్ళు చేస్తున్న కృషి చాలా గొప్ప కృషి అండి. కాబట్టి ప్రత్యేకించి వీళ్ళని మనం స్మరణ చేసుకోకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అందుకని మీ అందరినీ ఒకసారి వీళ్ళని పరిచయం చేశాను. అలా ధన్యవాదాలు శ్రీనివాస్, ఝాన్సీ. ఇదే విధంగా పార్క్ బాగోగులు మీ చేతుల్లో పెట్టాము. ఇదే విధంగా పార్క్ని చక్కగా చూసి మంచి పేరు తెచ్చుకొని మీ కుటుంబాలందరికీ భగవంతుడు సాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ డెకరేషన్ విషయంలో చాలామంది సహాయం చేశారండి. చాలామంది చేయలేకపోయిన వాళ్ళందరూ కూడా వయోభారం ఉన్నవాళ్ళు, చేసిన వాళ్ళందరూ కూడా కొరవాళ్ళు. సో నెక్స్ట్ టైం మనం మార్చి 8కి కానీ అలాగే ఆగస్టు 15కి కానీ ఇంకా ఎక్కువ మంది మాకు సహాయ సహకారాలు అందిస్తే ఫిజికల్గా మానిటరీ పరంగా ఎలాగేస్తున్నారు ఇంకా అందంగా మనం కార్యక్రమాలను నిర్వహించుకోగలుగుతాం. ప్రత్యేకించి ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేస్తుంది నా ఆప్తమిత్రుడు కనకారావు గారు. ఆయన ఎనీ టైం ఏ ప్రోగ్రామ్ అయినా చిన్నది పెద్ద కూడా ఆయన చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉంది. వీడియోగా చక్కగా ప్రోగ్రామ్స్ చేస్తాం. అయినా నా మీద మన మీద అభిమానంతో చిన్న ఇన్విటేషన్తో వచ్చి మనకి ఫోటోలు వీడియోతో సత్కారం అందిస్తారు. అలాగే ధర్మేంద్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకి చిన్న పిలుపుతో ఇదే విధంగా స్పందించి గ్రాండ్ సక్సెస్ చేయాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.